హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ చిన్ను ద లెర్నర్ క్రియేషన్స్. ఈ వీడియోలో మనం జ్వరంగా ఉంది అని మనం ఇతరులకు చెప్తూ ఉంటాం కదా, ఆ వాక్యాన్నే మన గురించి చెప్పేటప్పుడు కన్నడలో ఎలా చెప్పాలి, అలాగే ఇతరుల గురించి చెప్పేటప్పుడు కన్నడలో ఎలా చెప్పాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఉదయం నుండి నాకు జ్వరంగా ఉంది. కన్నడలో ಬೆಳಿಗ್ಗೆಯಿಂದ ನನಗೆ ಜ್ವರ ಇದೆ లేదా ಬೆಳಿಗ್ಗೆಯಿಂದ ನನಗೆ ಹುಷಾರಿಲ್ಲ. ఉదయం నుండి నాకు జ్వరంగా ఉంది అని మనం ఇతరులకి కన్నడలో చెప్పాలి అనుకున్నప్పుడు ఈ రెండు వాక్యాలలో ఏదైనా చెప్పవచ్చు. ಬೆಳಿಗ್ಗೆಯಿಂದ ನನಗೆ ಜ್ವರ ಇದೆ అని అయినా చెప్పవచ్చు, లేదా ಬೆಳಿಗ್ಗೆಯಿಂದ ನನಗೆ ಹುಷಾರಿಲ್ಲ అని అయినా చెప్పవచ్చు. ఒకవేళ ఉదయం నుండి అతనికి జ్వరంగా ఉంది అని చెప్పాలి అనుకున్నప్పుడు ಬೆಳಿಗ್ಗೆಯಿಂದ ಅವನಿಗೆ ಜ್ವರ ಇದೆ లేదా ಬೆಳಿಗ್ಗೆಯಿಂದ ಅವನಿಗೆ ಹುಷಾರಿಲ್ಲ అని ఈ రెండు వాక్యాలలో ఏదైనా చెప్పవచ్చు. అదే ఉదయం నుండి ఆమెకి జ్వరంగా ఉంది అని చెప్పాలి అనుకుంటే ಬೆಳಿಗ್ಗೆಯಿಂದ ಅವಳಿಗೆ ಜ್ವರ ಇದೆ లేదా ಬೆಳಿಗ್ಗೆಯಿಂದ ಅವಳಿಗೆ ಹುಷಾರಿಲ್ಲ అని ఈ రెండు వాక్యాలలో ఏదైనా చెప్పవచ్చు. ఉదయం నుండి ఆయనకు జ్వరంగా ఉంది లేదా ఉదయం నుండి ఆవిడకి జ్వరంగా ఉంది అని ఆయన గురించి చెప్పాలి అన్నా, ఆవిడ గురించి చెప్పాలి అన్నా కన్నడలో ಬೆಳಿಗ್ಗೆಯಿಂದ ಅವರಿಗೆ ಜ್ವರ ಇದೆ లేదా ಬೆಳಿಗ್ಗೆಯಿಂದ ಅವರಿಗೆ ಹುಷಾರಿಲ್ಲ అని చెప్పాలి. ఉదయం నుండి జ్వరంగా ఉంది అని చెప్తున్నాం కాబట్టి ಬೆಳಿಗ್ಗೆಯಿಂದ అని అనాలి. నిన్నటి నుండి నాకు జ్వరంగా ఉంది. కన్నడలో ನಿನ್ನೆಯಿಂದ ನನಗೆ ಜ್ವರ ಇದೆ లేదా నిన్ನೆಯಿಂದ ನನಗೆ ಹುಷಾರಿಲ್ಲ. నిన్నటి నుండి నాకు జ్వరంగా ఉంది అని మనం ఇతరులకి కన్నడలో చెప్పాలి అనుకున్నప్పుడు ఈ రెండు వాక్యాలలో ఏదైనా చెప్పవచ్చు. నిన్ನೆಯಿಂದ ನನಗೆ జ్వರ ಇದೆ అని అయినా చెప్పవచ్చు, లేదా నిన్ನೆಯಿಂದ ನನಗೆ ಹುಷಾರಿಲ್ಲ అని అయినా చెప్పవచ్చు. ఒకవేళ నిన్నటి నుండి అతనికి జ్వరంగా ఉంది అని చెప్పాలి అనుకున్నప్పుడు నిన్ನೆಯಿಂದ ಅವನಿಗೆ ಜ್ವರ ಇದೆ లేదా నిన్ನೆಯಿಂದ ಅವನಿಗೆ ಹುಷಾರಿಲ್ಲ అని ఈ రెండు వాక్యాలలో ఏదైనా చెప్పవచ్చు. అదే నిన్నటి నుండి ఆమెకి జ్వరంగా ఉంది అని చెప్పాలి అనుకున్నప్పుడు నిన్ನೆಯಿಂದ ಅವಳಿಗೆ ಜ್ವರ ಇದೆ లేదా నిన్ನೆಯಿಂದ ಅವಳಿಗೆ ಹುಷಾರಿಲ್ಲ అని ఈ రెండు వాక్యాలలో ఏదైనా చెప్పవచ్చు. లేదా నిన్నటి నుండి ఆయనకు జ్వరంగా ఉంది, నిన్నటి నుండి ఆవిడకి జ్వరంగా ఉంది అని ఈ రెండు వాక్యాలలో ఏది చెప్పాలి అనుకున్నా నిన్ನೆಯಿಂದ ಅವರಿಗೆ ಜ್ವರ ಇದೆ లేదా నిన్ನೆಯಿಂದ ಅವರಿಗೆ ಹುಷಾರಿಲ್ಲ అని చెప్పాలి. నిన్నటి నుండి అని చెప్తున్నాం కాబట్టి నిన్ನೆಯಿಂದ అని అనాలి. మొన్నటి నుండి నాకు జ్వరంగా ఉంది. కన్నడలో ಮೊನ್ನೆಯಿಂದ ನನಗೆ ಜ್ವರ ಇದೆ లేదా ಮೊನ್ನೆಯಿಂದ ನನಗೆ ಹುಷಾರಿಲ್ಲ. మొన్నటి నుండి నాకు జ్వరంగా ఉంది అని ఇతరులకి మనం కన్నడలో చెప్పాలి అనుకున్నప్పుడు ఈ రెండు వాక్యాలలో ఏదైనా చెప్పవచ్చు. ಮೊನ್ನೆಯಿಂದ ನನಗೆ ಜ್ವರ ಇದೆ అని అయినా చెప్పవచ్చు, లేదా ಮೊನ್ನೆಯಿಂದ ನನಗೆ ಹುಷಾರಿಲ್ಲ అని అయినా చెప్పవచ్చు. ఒకవేళ మొన్నటి నుండి అతనికి జ్వరంగా ఉంది అని చెప్పాలి అనుకున్నప్పుడు ಮೊನ್ನೆಯಿಂದ ಅವನಿಗೆ ಜ್ವರ ಇದೆ లేదా ಮೊನ್ನೆಯಿಂದ ಅವನಿಗೆ ಹುಷಾರಿಲ್ಲ అని ఈ రెండు వాక్యాలలో ఏదైనా చెప్పవచ్చు. మొన్నటి నుండి ఆమెకు జ్వరంగా ఉంది అని చెప్పాలి అనుకుంటే ಮೊನ್ನೆಯಿಂದ ಅವಳಿಗೆ ಜ್ವರ ಇದೆ లేదా ಮೊನ್ನೆಯಿಂದ ಅವಳಿಗೆ ಹುಷಾರಿಲ್ಲ అని ఈ రెండు వాక్యాలలో ఏదైనా చెప్పవచ్చు. లేదా మొన్నటి నుండి ఆయనకు జ్వరంగా ఉంది, మొన్నటి నుండి ఆవిడకి జ్వరంగా ఉంది అని ఈ రెండు వాక్యాలలో ఏది చెప్పాలి అన్నా కన్నడలో ಮೊನ್ನೆಯಿಂದ ಅವರಿಗೆ ಜ್ವರ ಇದೆ లేదా ಮೊನ್ನೆಯಿಂದ ಅವರಿಗೆ ಹುಷಾರಿಲ್ಲ అని ఈ రెండు వాక్యాలలో ఏదైనా చెప్పవచ్చు. మొన్నటి నుండి అని చెప్తున్నాం కాబట్టి కన్నడలో ಮೊನ್ನೆಯಿಂದ అని అనాలి. వారం నుండి నాకు జ్వరంగా ఉంది. కన్నడలో ಒಂದು ವಾರದಿಂದ ನನಗೆ ಜ್ವರ ಇದೆ లేదా ಒಂದು ವಾರದಿಂದ ನನಗೆ ಹುಷಾರಿಲ್ಲ. వారం నుండి నాకు జ్వరంగా ఉంది అని మనం ఇతరులకి కన్నడలో చెప్పాలి అనుకున్నప్పుడు ఈ రెండు వాక్యాలలో ఏదైనా చెప్పవచ్చు. ಒಂದು ವಾರದಿಂದ ನನಗೆ ಜ್ವರ ಇದೆ అని అయినా చెప్పవచ్చు, లేదా ಒಂದು ವಾರದಿಂದ ನನಗೆ ಹುಷಾರಿಲ್ಲ అని అయినా చెప్పవచ్చు.
వారం నుండి ಅತನಿಗೆ ಜ್ವರಂగా ఉంది అని చెప్పాలి అనుకున్నప్పుడు ಒಂದು ವಾರದಿಂದ ಅವನಿಗೆ ಜ್ವರ ಇದೆ లేదా ಒಂದು ವಾರದಿಂದ ಅವನಿಗೆ ಹುಷಾರಿಲ್ಲ అని ఈ రెండు వాక్యాలలో ఏదైనా చెప్పవచ్చు. వారం నుండి ఆమెకి జ్వరంగా ఉంది అని చెప్పాలి అనుకున్నప్పుడు ಒಂದು ವಾರದಿಂದ ಅವಳಿಗೆ ಜ್ವರ ಇದೆ లేదా ಒಂದು ವಾರದಿಂದ ಅವಳಿಗೆ ಹುಷಾರಿಲ್ಲ అని ఈ రెండు వాక్యాలలో ఏదైనా చెప్పవచ్చు. ఒకవేళ వారం నుండి ఆయనకు జ్వరంగా ఉంది లేదా వారం నుండి ఆవిడికి జ్వరంగా ఉంది అని ఈ రెండు వాక్యాలలో ఏది చెప్పాలి అన్న కన్నడలో ಒಂದು ವಾರದಿಂದ ಅವರಿಗೆ ಜ್ವರ ಇದೆ లేదా ಒಂದು ವಾರದಿಂದ ಅವರಿಗೆ ಹುಷಾರಿಲ್ಲ అని ఈ రెండు వాక్యాలలో ఏదైనా చెప్పవచ్చు. వారం నుండి అని చెప్తున్నాం కాబట్టి ಒಂದು ವಾರದಿಂದ అని అనాలి. మధ్యాహ్నం నుండి నాకు జ్వరంగా ఉంది కన్నడలో ಮಧ್ಯಾಹ್ನದಿಂದ ನನಗೆ ಜ್ವರ ಇದೆ లేదా మధ్యాహ్నದಿಂದ ನನಗೆ ಹುಷಾರಿಲ್ಲ. మధ్యాహ్నం నుండి నాకు జ్వరంగా ఉంది అని మనం ఇతరులకి కన్నడలో చెప్పాలి అనుకున్నప్పుడు ఈ రెండు వాక్యాలలో ఏదైనా చెప్పవచ్చు. మధ్యాహ్నದಿಂದ ನನಗೆ ಜ್ವರ ಇದೆ అని అయినా చెప్పవచ్చు లేదా మధ్యాహ్నದಿಂದ ನನಗೆ ಹುಷಾರಿಲ್ಲ అని అయినా చెప్పవచ్చు. ఒకవేళ మధ్యాహ్నం నుండి అతనికి జ్వరంగా ఉంది అని చెప్పాలి అనుకున్నప్పుడు మధ్యాహ్నದಿಂದ ಅವನಿಗೆ ಜ್ವರ ಇದೆ లేదా మధ్యాహ్నದಿಂದ ಅವನಿಗೆ ಹುಷಾರಿಲ್ಲ అని ఈ రెండు వాక్యాలలో ఏదైనా చెప్పవచ్చు. మధ్యాహ్నం నుండి ఆమెకి జ్వరంగా ఉంది అని చెప్పాలి అనుకున్నప్పుడు మధ్యాహ్నದಿಂದ ಅವಳಿಗೆ ಜ್ವರ ಇದೆ లేదా మధ్యాహ్నದಿಂದ ಅವಳಿಗೆ ಹುಷಾರಿಲ್ಲ అని ఈ రెండు వాక్యాలలో ఏదైనా చెప్పవచ్చు. మధ్యాహ్నం నుండి ఆయనకి జ్వరంగా ఉంది లేదా మధ్యాహ్నం నుండి ఆవిడికి జ్వరంగా ఉంది అని ఈ రెండు వాక్యాలలో ఏది చెప్పాలి అన్న కన్నడలో మధ్యాహ్నದಿಂದ ಅವರಿಗೆ ಜ್ವರ ಇದೆ లేదా మధ్యాహ్నದಿಂದ ಅವರಿಗೆ ಹುಷಾರಿಲ್ಲ అని ఈ రెండు వాక్యాలలో ఏదైనా చెప్పవచ్చు. ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది కన్నడలో ಈಗ ನನಗೆ ಜ್ವರ ಬಂದಿದೆ. ఒకవేళ ఇప్పుడు అతనికి జ్వరం వచ్చింది అని చెప్పాలి అనుకుంటే ಈಗ ಅವನಿಗೆ ಜ್ವರ ಬಂದಿದೆ అని చెప్పాలి. ఇప్పుడు ఆమెకు జ్వరం వచ్చింది అని చెప్పాలి అనుకుంటే ಈಗ ಅವಳಿಗೆ ಜ್ವರ ಬಂದಿದೆ అని చెప్పాలి. లేదా ఇప్పుడు ఆయనకు జ్వరం వచ్చింది ఇప్పుడు ఆవిడికి జ్వరం వచ్చింది అని ఈ రెండు వాక్యాలలో ఏది చెప్పాలి అన్న కన్నడలో ಈಗ ಅವರಿಗೆ ಜ್ವರ ಬಂದಿದೆ అని చెప్పాలి. రేపు నాకు జ్వరం వస్తుందేమో లేదా రావచ్చు కన్నడలో నాಳೆ ನನಗೆ ಜ್ವರ ಬರಬಹುದು. ఒకవేళ రేపు అతనికి జ్వరం వస్తుందేమో అని చెప్పాలి అనుకుంటే నాಳೆ ಅವನಿಗೆ ಜ್ವರ ಬರಬಹುದು అని చెప్పాలి. రేపు ఆమెకు జ్వరం వస్తుందేమో అని చెప్పాలి అనుకుంటే నాಳೆ ಅವಳಿಗೆ ಜ್ವರ ಬರಬಹುದು అని చెప్పాలి. రేపు ఆయనకు జ్వరం వస్తుందేమో లేదా రేపు ఆవిడికి జ్వరం వస్తుందేమో అని ఈ రెండు వాక్యాలలో ఏది చెప్పాలి అన్న కన్నడలో నాಳೆ ಅವರಿಗೆ ಜ್ವರ ಬರಬಹುದು అని చెప్పాలి. ఇప్పుడు మీకు జ్వరం తగ్గిందా కన్నడలో ಈಗ ನಿಮಗೆ ಜ್ವರ ಕಡಿಮೆ ಆಯ್ತಾ. ఒకవేళ ఇప్పుడు నీకు జ్వరం తగ్గిందా అని అడగాలి అనుకుంటే ಈಗ ನಿನಗೆ ಜ್ವರ ಕಡಿಮೆ ಆಯ್ತಾ అని అడగాలి. ఇప్పుడు అతనికి జ్వరం తగ్గిందా అని అడగాలి అనుకుంటే ಈಗ ಅವನಿಗೆ ಜ್ವರ ಕಡಿಮೆ ಆಯ್ತಾ అని అడగాలి. ఇప్పుడు ఆమెకు జ్వరం తగ్గిందా అని అడగాలి అనుకుంటే ಈಗ ಅವಳಿಗೆ ಜ್ವರ ಕಡಿಮೆ ಆಯ್ತಾ అని అడగాలి. ఇప్పుడు ఆయనకు జ్వరం తగ్గిందా లేదా ఇప్పుడు ఆవిడకు జ్వరం తగ్గిందా అని ఈ రెండు వాక్యాలలో ఏది అడగాలి అన్న కన్నడలో ಈಗ ಅವರಿಗೆ ಜ್ವರ ಕಡಿಮೆ ಆಯ್ತಾ అని అడగాలి. సింపుల్గా జ్వరం తగ్గిందా అని అడగాలి అనుకుంటే కన్నడలో జ్వర కడిమే ఆಯ್ತಾ అని అడిగితే సరిపోతుంది. జ్వరం తగ్గిందా అని మనల్ని అడిగినప్పుడు పర్వాలేదు నేను ఇప్పుడు హుషారుగానే ఉన్నాను అని చెప్పాలి అనుకుంటే కన్నడలో పర్ವಾಗಿಲ್ಲ ನಾನು ಹುಷಾರಾಗಿದ್ದೀನಿ అని చెప్పాలి. అతనికి జ్వరం తగ్గిందా అని అడిగినప్పుడు పర్వాలేదు అతను ఇప్పుడు హుషారుగానే ఉన్నాడు అని చెప్పాలి అనుకుంటే కన్నడలో
ಪರವಾಗಿಲ್ಲ ಅವನು ಈಗ ಹುಷಾರಾಗಿದ್ದಾನೆ అని చెప్పాలి. ఆమెకి జ్వరం తగ్గిందా అని అడిగినప్పుడు పర్వాలేదు ఆమె ఇప్పుడు హుషారుగానే ఉంది అని చెప్పాలి అనుకుంటే పరವಾಗಿಲ್ಲ ಅವಳು ಈಗ ಹುಷಾರಾಗಿದ್ದಾಳೆ అని చెప్పాలి. ఇప్పుడు ఆయనకు జ్వరం తగ్గిందా లేదా ఆవిడకి జ్వరం తగ్గిందా అని అడిగినప్పుడు పర్వాలేదు ఆయన ఇప్పుడు హుషారుగానే ఉన్నారు లేదా పర్వాలేదు ఆవిడ ఇప్పుడు హుషారుగానే ఉన్నారు అని ఈ రెండు వాక్యాలలో ఏది చెప్పాలి అన్నా కన్నడలో పర్ವಾಗಿಲ್ಲ ಅವರು ಈಗ ಹುಷಾರಾಗಿದ್ದಾರೆ అని చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.